మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు రాజానగరం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. శ్రీరంగపట్నం గ్రామంలో కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందజేశారు. శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా దంపతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు పోటీ చేసిన డాక్టర్ గూడూరు శ్రీనివాస్ సందర్శించి నాయకులతో మాట్లాడారు. కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో ఆ పార్టీ యువ నాయకుల కంటే వినయ్ తేజ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. తేజ మాట్లాడుతూ వైఎస్ జగన్ పార్టీ బలోపేతం కోసం కృషి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. కూడా యువకుల్లోనూ మహిళల్లో ఈరోజు ప్రతి కుటుంబంలోని ఒక కుటుంబ సభ్యుడిగా ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి జన్మదినోత్సవం జరుపుకోవడం మా అందరి పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి, చాలామంది ముఖ్యమంత్రులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసింది. కానీ ఈరోజు జగన్ పరిపాలన చేసిన విధానాన్ని ముందు కొనసాగింపే ఉంది తప్ప దాన్ని ఆపేసి ఇక్కడతో జగన్ చేసిన పరిపాలన ఆపారు, లేకపోతే పలానా పథకం ఆగింది అనడానికి లేదు. ఏదైనా సరే ఎవరొచ్చినా భవిష్యత్తులో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, ఎవరైనా ఆ పథకాన్నో లేదా ఆ స్ట్రాటజీనో ముందుకు తీసుకెళ్ళాలి తప్ప దాన్ని ఆపే పరిస్థితి లేని పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తికి భగవంతుడు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలను ఇచ్చి పార్టీని మరింత బలంగా, ఇప్పుడు దాకా కూడా ఒక ముఖ్యమంత్రిగా ప్రజాసేవకుడిగా పనిచేశాడు. ఆయన భవిష్యత్తులో పార్టీ అధ్యక్షుడిగా కూడా 100% పనిచేయాలని మేము మనసారా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రజల్ని ప్రేమించి 5 సంవత్సరాలు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు మా కుటుంబానికి అత్యంత ఆప్తులు, ఆత్మీయులు. అలాగే రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మరి రాజకీయ పరిణామాల రీత్యా కాస్తంత వెనకబడినప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మరింత ఉత్సాహంతో పనిచేయాలి, ప్రతి కార్యకర్తకి తోడుగా నిలవాలి అనేటువంటి ఒక బలమైన ఆలోచనతో వాళ్ళ గడిచిన 6-7 నెలలుగాను కూడా కాస్త మేమైనా ఎప్పుడైనా అలసత్వం వహించచ్చేమో కానీ ఏదైనా సందర్భంలో వారు మాత్రం ఎక్కడా విడిచిపెట్టకుండా వారిని నమ్మి ముందుకు వచ్చినటువంటి కార్యకర్తలను కానీ ప్రజలను కానీ వెన్నంటే ఉంటూ ప్రతి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ మరి మమ్మల్ని కూడా